ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ మన రాష్ట్రంలోనూ పడింది. ఎల్పీజీ గ్యాస్ కొరతతో హోటల్స్, రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కూరగాయల సేల్స్ పడిపోయాయి. హైదరాబాద్లోని ప్రధాన మార్కెట్లలో కూరగాయలు తక్కువ రేట్కి అమ్ముతున్నా కొనేవారు లేరంటున్నారు వ్యాపారులు. గ్యాస్ కొరతతో హోటల్ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. దీని ప్రభావం కూరగాయల ధరల మీద పడింది. గ్రేటర్ పరిధిలోని ప్రధాన మార్కెట్లో కూరగాయల సేల్స్ తగ్గిపోయాయి. వ్యాపారం లేక ఎండలకు కూరగాయలు పాడవుతున్నాయి. ధరలు తగ్గించినా కూరగాయల సేల్స్ పెరగడం లేదంటున్నారు వ్యాపారులు. ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల హోటల్స్ బంద్ అయినాయి, టూరిస్ట్ మొత్తం బంద్ అయిపోయింది. ఇంకా వాళ్ళు కస్టమర్ వస్తుంటే పోతుంటేనే కదా మనకు హోటల్ నడుస్తేనే కదా ఇప్పుడు మనకు కూరగాయలు సెల్ అయ్యేది. దానివలన ఈ సెల్ కావటం లేదు కాబట్టి ఈ కూరగాయలు కొనేటోళ్ళు లేక ఈ పరిస్థితికి దిగజారిందమ్మా. చాలా ఘోరం, రైతుల పరిస్థితి అయితే చాలా ఘోరం, అంటే చాలా ఘోరం ఉంది. చూడండి మీరు, ఎక్కడ కూరగాయలు ఎక్కడ పడి ఉన్నాయి మార్కెట్లో, ఎక్కడ సౌదాలు ఎక్కడ ఉన్నాయి చూడండి, మార్కెట్ దిగి చూడండి ఒకసారి మీరు. ఎందుకంటే యుద్ధ ప్రభావం చాలా ఎఫెక్ట్ పడ్డది మనకు కాబట్టి ఇవన్నీ కూరగాయలు ఇంత డౌన్ కావడం, ఇంత అగ్వ కావడం కూడా కొనే వాళ్ళ కస్టమర్స్ కూడా భయపడి రావట్లేదు. 100 రూపాయలు, 200 రూపాయలు, 300 అంటే కూడా ఎవరు కొనేవాళ్ళు లేరు. సంచి బ్యాగ్ మొత్తం గుత్త. ఇప్పుడు ఏమైందంటే దానికి ఏం చేస్తున్నారు, కొనేవాళ్ళు లేకపోతే పొద్దుగాల కొన్ని అమ్ముతున్నాయి. కొంతమంది సరుకులు గిరాకులు మంచిగా ఉంటే ఆ సరుకులు తీసుకెళ్తున్నారు. మామూలుగా ఉన్న సరుకులు కాదు, అది మొత్తం అమ్మడమే లేదు అసలు. ఇప్పుడు గ్యాస్ హోటళ్ళన్నీ బంద్ చేస్తున్నారు. హోటల్లో ఉంటేనే కదా మేడం మా దగ్గర కొనను కదా సరే. ఆ గ్యాస్ దొరుకుతలేవు అని చెప్పి హోటళ్ళన్నీ బంద్ చేసుకుంటారు. హోటల్లో కూడా రావట్లేదు. మళ్ళీ కూడా వాళ్ళు వస్తే మేమేమో జర ఏదైనా 10 రూపాయలు ఎక్కువ సరుకు వస్తాయి, రైతుకు దొరుకుతాయి. వాళ్ళు రావట్లేదు కూడా, ఇక్కడ సరుకులు కూడా అమ్ముతలేదు. సంచి కూరగాయలు 100 నుంచి 200 రూపాయల వరకు హోల్సేల్లో అమ్ముతున్నా కొనేవారు లేరంటున్నారు వ్యాపారులు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పెరగడంతో కూరగాయలు పారబోస్తున్నామని తెలిపారు. సిటీకి తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వెజిటబుల్స్ వస్తున్నాయి. కూరగాయల దిగుబడి పెరగడంతో కూడా ధరలు తగ్గాయంటున్నారు వ్యాపారులు. 2 दिन से मार्केट पूरा डाउन हो गया. गैस सिलेंडर बंद होने से पूरा हैदराबाद में सब होटल बंद हो गए. रीज़न गैस सिलेंडर नहीं मिल रहा. इसके लिए होटल इफेक्ट हो गया. फास्ट फूड सेंटर बंद है. मार्केट में माल पूरा रुक गया. कल 2 दिन पहले जो रेट था पूरा आधा रेट हो गया. माल अभी बहुत है मार्केट में. पूरा 2-3 गाड़ी गौशाला को डाल दे रहे. बहुत लॉस हो गया రైతు को, किसान को बहुत लॉस हो गया. 2 दिन से बहुत इफेक्ट हो गया. गैस टोटली शहर में रेस्टोरेंट, होटल पूरे टोटल बंद है. यहाँ से जो फूड सप्लाई होता था वो सप्लाई नहीं हो रहा. और रही बात गैस का इफेक्ट है, फिर लोकल का अब सीजन है, टमाटर, प्याज, आलू फेंकने में जा रहा है. किसान बहुत परेशान है. 2 आइटम कैलीफ्लावर और कैबेज, आलू, प्याज, टमाटर, पूरा किसान इसके तो बहुत परेशान है. और तरबूज, पपई वो तो फेंकने में जा रहा. 5 रुपये 4 रुपये किलो तरबूज, पपई. उसका इफेक्ट क्या है, जो बाहर जो एक्सपोर्ट होता था वो नहीं हो रहा. उसका इफेक्ट कारोबार पे किसानों को बहुत परेशानी हो रही. వంట గ్యాస్ కొరతతో దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు మూతపడుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు పెట్రోలియం కంపెనీలు ఆదేశించాయి. దీంతో హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో హోటళ్లను తాత్కాలికంగా మూసివేశారు. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన తీవ్రంగా ఉంటుందని హోటల్ యజమానులు చెబుతున్నారు. యుద్ధ వాతావరణ పరిస్థితులు సద్దుమణిగే వరకు హోటల్స్, కూరగాయలు, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందంటున్నారు ఎక్స్పర్ట్స్.